హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ రోజు మనం వచ్చాం కేఫ్ నీలోఫర్ హైటెక్ సిటీ అనమాట. సో మరి చాలా ట్రెండ్ అయిన కేఫ్ ఇది. సో ఇక్కడ లోపలికి వెళ్దాం, అసలు అంబియన్స్ ఎలా ఉంది, ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి అనే విషయాలన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో గైస్, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట మన నీలోఫర్ కేఫ్ కి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు చాలా మంచి అంబియన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు టీ తీసుకున్న తర్వాత ఇక్కడ నిలబడి టీ తాగొచ్చు అనమాట. ఈ నేచర్ ని, ఈ చెట్లని, ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ మీరు ఇక్కడ టీ తాగొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ మధ్యాహ్నం 2 అవుతున్నా కూడా టీ తాగుతున్నారు వచ్చేసి. టీ లవర్స్ కి టైం టేబుల్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆర్డర్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఆర్డర్ అండ్ పే హియర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు పే చేసుకొని లోపలికి వెళ్ళి మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఇది మొత్తం అంబియన్స్ అనమాట. ఇది ఓన్లీ బయట అంబియన్స్ మాత్రమే. మరి లోపలికి వెళ్దాం, నీలోఫర్ కేఫ్లో ఇంకా ఎలాంటి అంబియన్స్ పెట్టారు, ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల హైటెక్ సిటీ కేఫ్ నీలోఫర్లా అనేవి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా సిట్టింగ్ డైనింగ్ ఇచ్చారనమాట. సో ఇక్కడికి మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ అంబియన్స్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారు అంబియన్స్ కూడా ఎంత బాగుందో, నేచర్ అలా గ్రీనరీలో కూర్చొని మీరు టీ తాగుతూ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మొత్తం కంప్లీట్గా బయట అంబియన్స్ మాత్రమే ఇది. మరి లోపలికి వెళ్దాం, ఇంకా లోపల ఎలాంటి సెటప్స్ ఉన్నాయి, ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, మనకి ఏమేమి కనపడతాయి అనే విషయాలను లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆర్డర్ పే హియర్ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయగానే మనకు మెన్యూ మొత్తం వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ చూసినట్లయితే టీ హౌస్, కాఫీ హౌస్, టీ స్నాక్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్యూ ఉంటుంది మనకు. సో ఇందులో నుంచి మనకి ఏం కావాలో అనేది మనం సెలెక్ట్ చేసుకొని, ఒకవేళ టీ హౌస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అన్ని మనకు చూపెడుతుంది అనమాట, ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఒకవేళ సాఫ్ట్ డ్రింక్స్ అని చెప్పి మనం ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయనే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో స్నాక్స్ ఐటమ్స్ లో చూసుకున్నట్లయితే అవన్నీ కూడా ఇక్కడ ఏమైతే అవైలబుల్ ఉన్నాయో మీరు ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక స్కానర్ వస్తుంది. ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్కానర్ని స్కాన్ చేసి పే చేయాలన్నమాట. పే చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్తే మీకు ఐటమ్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇలా స్కాన్ వస్తుంది, మీరు మీ మెన్యూ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఒక స్కానర్ వస్తుంది అనమాట. అది స్కాన్ చేసి పే చేయాలి. సో ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో నీలోఫర్ కేఫ్ ఎంట్రీ ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ రాగానే మీకు ఒక బ్రాండింగ్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇందులో నీలోఫర్ కేఫ్ గురించి ఎప్పుడు డిస్ప్లే చేస్తూ ఉంటారు ఇక్కడ. సో బ్రాండింగ్ ఇక్కడ చూపెడుతూ ఉంటారు అనమాట ఈ డిస్ప్లేలో. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిన తర్వాత మనకు టీ కౌంటర్, స్నాక్స్ కౌంటర్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ అంబియన్స్ మాత్రం క్రేజీ ఉంది. ఇక్కడ చూసారా, ఇది కంప్లీట్ గా గ్రౌండ్ ఫ్లోర్ అంబియన్స్ అనమాట. సో ఇంకో ఫ్లోర్ కూడా ఉంది ఇందులో, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది, అది కూడా మనం చూద్దాం. సో ఇప్పటి వరకు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో అంబియన్స్ ఎలా ఉందో చూసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కి పోబోతున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ అనమాట. ఇది ఎక్కి మనం పైకి వెళ్ళాలి. సో మరి పైకి వెళ్ళిన తర్వాత అంబియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుతుంటే ఇక్కడ కేఫ్ నీలోఫర్ అనే బ్రాండింగ్ అనిపిస్తుంది మనకు ఫస్ట్. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు.
అండ్ పైకి ఎక్కేటప్పుడే కాదు, కిందికి దిగేటప్పుడు కూడా మనకు నీలోఫర్ బ్రాండింగ్ ఇక్కడ ఒక డిస్ప్లే పెట్టారనమాట. సో ఎప్పుడు అది డిస్ప్లే అవుతూనే ఉంటుంది. సో వాళ్ళ బ్రాండ్ని ఇక్కడ ప్రమోట్ చేస్తూ, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అంబియన్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ డైనింగ్ చాలా మంది వచ్చారు ఇక్కడ. ఆఫ్టర్నూన్ టైం అయినా కూడా చాలా రష్ ఉంది ఇక్కడ. సో ఇది మొత్తం ఫస్ట్ ఫ్లోర్ డైనింగ్ ఇది. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ గా ఫస్ట్ ఫ్లోర్ అంబియన్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మొత్తం కూడా నీలోఫర్ కేఫ్ లో దొరికే ప్రోడక్ట్స్ అన్నమాట. ఇక్కడ మనకు బ్రెడ్, బన్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ బిస్కెట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడికి వస్తే ఇవి కూడా తీసుకోవచ్చు. అంటే పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా, ఇది తింటాను అది తింటాను అని చెప్పేసి, ఆ టైంలో ఇందులో నుంచి ఐటమ్ తీసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం పేస్ట్రీ సెక్షన్ అన్నమాట. కేక్ పీసెస్ అవన్నీ దొరుకుతాయి. అండ్ డిజైన్ కేక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో గైజ్ అదనమాట వీడియో. మరి వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేసాము. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేసాము. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరి వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.